This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, na peru Radhika. Welcome to Maitri News. Munduga headlines. మోగిన బడిగంట పాఠశాలల్లో విద్యార్థుల సందడి. తొలి రోజు తెలంగాణ గీతాలాపన, పేరెంట్స్ తో సమావేశాలు. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలందరూ చదువుకోవాలి. కరీంనగర్లో బాల కార్మిక వ్యతిరేక ర్యాలీ. బాసరా గోదావరి పరివాహక ప్రాంతంలో స్వచ్ఛ భారత్ సేవా నిరతిని చాటిన మహారాష్ట్ర సామాజిక కార్యకర్తలు. ఇక వార్తల వివరాలు. బడిగంట మోగింది, పాఠశాలలకు పరుగులు పెట్టారు పిల్లలు. కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగుతున్నందున సంతోషంలో మునిగి తేలారు విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లను రెడీ చేశారు అధికారులు. తొలి రోజు తెలంగాణ గీతంతో ప్రార్థన చేసి తరగతులను ప్రారంభించారు. తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. నెలన్నరకు పైగా సెలవుల్లో ఇంటి వద్ద గడిపిన విద్యార్థులు పాఠశాలలకు హాజరై కొత్త విద్యా సంవత్సరంలో అడుగుడారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సందడి నెలకొంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజున తెలంగాణ గీతాన్ని ఆలపించి పులకించిపోయారు స్టూడెంట్స్. ఫ్రెండ్స్ తనని కలిసినాక చాలా బాగా హ్యాపీగా ఉంది. మళ్ళీ సార్స్ ఇవాళ మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలకి అనేది చిన్న చూపు అని చూస్తున్నారు ప్రజలు, కానీ ఇది ఒక బెస్ట్ స్కూల్. మా కొత్తపల్లి 10 GB వచ్చింది, 19 మెంబర్స్కి 9 GB వచ్చింది. చాలా బాగా గర్వంగా ఉంది మా స్కూల్కి ఇలా చెప్పుకోవడానికి జీబీస్ వచ్చినాయని. మేము ఇప్పుడు 10th మాది, ఇంకా మేము ఇలా ఒక 10 GBs అయినా సాధించాలని మాకుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ సర్కారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు చర్యలు చేపట్టింది సర్కార్. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 200కు పైగా స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మౌలిక సదుపాయాలను కల్పించింది ప్రభుత్వం. దీనికి తోడుగా ఆయా ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లు చేరాయి. వాటిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు ఉపాధ్యాయులు. ఈరోజు పాఠశాలలన్నీ పునః ప్రారంభమైనాయి. దీని గురించి మరి దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా సమాయత్తం అవుతూ ఉన్నాము. యూనిఫామ్స్ కావచ్చు, తర్వాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అవన్నీ కూడా తెప్పించడం జరిగింది పిల్లల కొరకు. తర్వాత మన పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అందుబాటులోకి తేవడానికి మొత్తం శుభ్రం చేసి ఉంచినామండి. ఇవన్నీ మన పాఠశాల గ్రౌండ్, తర్వాత ఈ స్కూలు నడవడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా తెచ్చి సిద్ధం చేసాము. మరి ఈ పిల్లలు ఈరోజు దాదాపుగా ఒక 1/4 వరకు వచ్చారు. పిల్లలు ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి కొద్దిగా లేట్గా వస్తారని చూస్తున్నా, తల్లిదండ్రులను కలిసి తీసుకొని వస్తారని చెప్పేసి కొంతమంది పిల్లలు చెప్తా ఉన్నారు. మరి 10 తర్వాత ప్రారంభమవుతుంది PTM మీటింగ్ ఇవాళ. తర్వాత స్థానికులు, తర్వాత మన కమిటీలు కూడా మెంబర్స్ కూడా రాబోతున్నారు. వాళ్ళతో అందరూ కలిసి పాఠశాల అభివృద్ధి కొరకు, తర్వాత ఈ రేపటి నుండి ఇవి జరిగే కార్యక్రమాలన్నింటినీ సమీక్ష చేయడానికి ఆలోచన చేసేది, నిర్ణయాలు తీసుకునేది ఉందండి. ఈ రోజు నుండి పునఃప్రారంభం అవుతున్నటువంటి మాకు అయితే శుభ సందర్భమే ఇది. ఎందుకంటే పిల్లలు లేకుండా ఉపాధ్యాయులు గడపడం అనేది చాలా కష్టమైన పని. ఏదైనా ఉపాధ్యాయులకు శిక్ష ఇచ్చాలంటే పిల్లలకు దూరంగా ఉంచితే చాలు, అదొక పెద్ద శిక్ష అనేటువంటి సందర్భం ఉంది. ఇవాళ పిల్లలు
పాఠశాల నుండి వస్తున్నారు. చాలా చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైనటువంటి విద్య అందుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మెల్లమెల్లగా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యతో పాటు మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి పాఠశాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వమైనా ప్రతి ప్రభుత్వం కూడా విద్యకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఆ దిశలోనే భాగంగానే ఇవాళ పాఠశాలన్నీ కూడా బలోపేతం అవుతూ మంచి రిజల్ట్ని తీసుకొచ్చేటువంటి విధంగా పాఠశాల వాతావరణం మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా అన్ని అధునాతనమైనటువంటి అంగులతోటి మనకు పాఠశాలలో చూసినట్టయితే మీరు ఇప్పుడు మన పాఠశాలలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఐఏబీ ప్యానెల్స్ ఉన్నాయి. ఇంటి వద్ద ఆట పాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు నేడు బడిబాట పట్టారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. తొలి రోజు కావడంతో విద్యార్థులు తక్కువ శాతం హాజరయ్యారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు, హెచ్ఎం, ఉపాధ్యాయులు, పేరెంట్స్ సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య సదుపాయాలపై చర్చించారు. నా పేరు సభా, నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా. ఇన్ని రోజుల నుంచి పాఠశాల లేక మూతబడి చాలా మిస్ అయినాము. మా స్టాఫ్ని, మా టీచర్స్ని, మా స్కూల్స్ని చాలా మిస్ అయినాము. ఇంకొక సంతోషించే విషయం ఏంటంటే మేము 9th క్లాస్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని 10th క్లాస్కి ఎంటర్ అయినాము. ఇంకా మాకున్న ఒక టార్గెట్ 10 GPA కోసం సాధన చేయడం. దానికోసం మేము మా వంతు 100% ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్క రంగంలో కూడా తగ్గేది లేదు. అసలు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు సాగుతూ ఉంటాము. ఇంకా పాఠశాలలో కూడా చాలా మార్పులు జరిగినాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మా టీచర్స్ చెప్పింది ఏంటంటే, స్టాఫ్స్ అందరు చెప్పింది బుక్స్, యూనిఫామ్స్ వచ్చేసినాయి ఇస్తారని చెప్పారు. సో దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ. నేను చాలా రోజుల నుంచి ఈరోజు స్కూల్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ని కలిసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్లో ఇప్పుడిప్పుడే బుక్స్, ఇప్పుడు మేము 10th కాబట్టి మాకు ఇప్పుడే బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్స్ ఇవ్వడం, ఇట్లా ఇవ్వడంతో మేము బాగా చదువుకుందామని ఈసారి 10 GPA తెచ్చుకుందామని అనుకుంటున్నాం. ఈసారి మా క్లాస్ మొత్తం తెచ్చుకుందామని మేము అందరం ఆల్రెడీ ప్రిపేర్ అయినాం. మా ఫ్రెండ్స్ కూడా చెప్తాం మేము అందరం చదువుకోమని. ఇది మా క్లాస్ రూము. ఇప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నాం అందరం. మా ఫ్రెండ్స్ తోటి కూడా చెప్తాం అందరికీ బాగా చదువుకోమని. చాలా రోజుల నుంచి ఈరోజు స్కూల్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఫలితాలు సాధిస్తున్నాయి. అధునాతన సదుపాయాలు, అత్యుత్తమ విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని బాలికల పాఠశాల ఇందుకు నిదర్శనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అధునాతన ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల అత్యుత్తమ బోధన, విద్యార్థుల కృషి వల్ల 10 GPA సాధించారు ఇక్కడి విద్యార్థులు. మై నేమ్ ఇస్ నక్షత్ర. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇప్పుడు నేను ప్రజెంట్ 10th క్లాస్. మా స్కూల్ వచ్చేసి బెస్ట్ స్కూల్. ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా టీచర్స్ ఉన్నారు. మాకు ఎట్లా కావాలంటే అట్లా చెప్తారు. మేము ఎంత నేర్చుకుంటామంటే మాకు అంత నేర్పిస్తారు. సో మేము ఎంత నేర్చుకోవాలని మేము నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాం. మాకు IIT క్లాసెస్ కూడా ఒక 2 years నడిచింది బాగానే, కానీ కొన్ని విషయాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ మొదలవుతుందని కోరుకుంటున్నాను. సో ఇయర్ కూడా మాకు IIT క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మాకు ల్యాబ్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి. చాలా అన్ని విధాలుగా మాకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. లైబ్రరీస్ ఉన్నాయి, మీద ల్యాబ్ ఉంది. మాకు ఇక్కడ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. ప్రతి క్లాస్ రూమ్లో ఒక టీవీ ఉంది అండ్ 4 బోర్డ్స్ ఉండే ఒక పెద్ద బోర్డు ఉంది. మాకు బెంచెస్ బాగుంటాయి, ఫుడ్ బాగుంటుంది. మాకు అన్ని విధాలుగా ఇక్కడ చాలా బాగుంది. I think that it is pleasure to me for studying in this school because there are many private schools, but I came to this school because of these teachers, because they are very good at teaching and they are very friendly too. ప్రైవేట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ బాగుంటుంది, అందుకే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలని చాలామంది చెప్తారు. బట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మాకు ఇక్కడ లేని ఫెసిలిటీస్ అనేవి ఏం లేదు. మాకు మంచి గ్రౌండ్ ఉంటుంది. అట్లాగే టీచర్స్ కూడా మాకు సబ్జెక్ట్కి 3 members ఉన్నారు. వాళ్ళు టీచింగ్ చాలా బాగా చెప్తారు. అండ్ మాకు ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫుడ్ విషయంలో కూడా మేము ఏదైనా చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు, వాళ్ళు ఇంకా మంచిగా చేసి 2 curries మాకు ఇక్కడ 2 curries పెడుతున్నారు. గత విద్యా సంవత్సరంలో మేము ఏర్పరచుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా మంచి ఫలితాలు సాధించడం మూలానే ఈరోజు మా పాఠశాలకు 10 GP సాధించడంతో పాటు 20 మంది విద్యార్థులు 10.8, 10.7, 10.5 విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించారు. వాళ్ళందరికీ మేము వాళ్ళ పిల్లలందరికీ అభినందనలు. ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే స్ఫూర్తితోటి ఇంకా అధికమైనటువంటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి మా ఉపాధ్యాయ బృందం సర్వదా వారి యొక్క సేవ, వారి యొక్క సర్వీస్లోనే మేము
మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ మన పాఠశాల తర్వాత రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలలో ఒకటిగా పిఎంసీకి తీసుకోవడము, వారికి మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపికైన మన పాఠశాలలో అద్భుతమైనటువంటి సౌకర్యాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే మన చుట్టూ ఉన్నటువంటి కొత్తపల్లె కాదు, కొత్తపల్లి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వివిధ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలను ఆదరిస్తూ ఉన్నారు. 18 ఏళ్లలోపు పిల్లలందరూ చదువుకోవాలని ఇందుకు ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తుందన్నారు అధికారులు. బాల కార్మిక నిర్మూలన కోసం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్లతో పాటు విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మిక వ్యతిరేక దినంను పురస్కరించుకుని కరీంనగర్లో జిల్లా సంక్షేమ, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నగరంలోని పలు వీధుల గుండా తిరుగుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్యాముల్, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ ఇన్ఛార్జి అధికారి సబిత మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లలోపు పిల్లలు చదువుకోకుండా ఎక్కడైనా కనబడ్డా తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పిల్లలు ఆపదలో ఉంటే 1098 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సెల్ ఫోన్లు, దురలవాట్లకు అడక్ట్ కావద్దని, చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు పిల్లలతో స్నేహపూర్వకంగా కొనసాగేలా కృషి చేస్తామన్నారు. బాల కార్మికుల నిర్మూలన కోసం వివిధ రకాలైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో, అన్ని లేబర్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా పెద్ద ఎత్తున జిల్లాలో ఆర్గనైజ్ చేసి కొంతమంది బాల కార్మికులను గుర్తించి వాళ్ళని రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్కి మళ్ళీ పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ 2 కార్యక్రమాలు కాకుండా మనకు విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనేది కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని స్ట్రెంథెన్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ప్రతి 3 నెలలకి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే గ్రామాలలో 18 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారో వారి బాగోగుల కోసం వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎక్కడున్నారు, చదువుకుంటున్నారా, అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారా అనే దాని గురించి కూడా తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఏ రకంగా కూడా 0 to 18 పిల్లలకి ఎటువంటి సమస్యలు, ముఖ్యంగా అవుట్ ఆఫ్ స్కూల్ ఉండకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అవి ఇంకా ప్రతి 3 నెలలకు కూడా ఏర్పాటు చేస్తూ స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి టోల్ ఫ్రీ నెంబర్ 1098 అనేది కూడా సమర్థవంతంగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఈ 1098 ద్వారా కూడా జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా కానీ పిల్లలు అనేది వాళ్ళ బాల్యం అనేది చాలా అతి అమూల్యమైనది, చాలా విలువైనది. వాళ్ళు రేపటి ఈరోజు పిల్లలే రేపటి మన దేశ భవిష్యత్తు కాబట్టి అలాంటి పిల్లల్ని కూడా మనము పనిలో పెట్టుకోకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి అందరూ కూడాను ఎవరైతే పిల్లలు పనిలో పెట్టుకున్నట్లయితే లేదా పని చేస్తున్నట్లయితే వారిని గమనించి ఈ మా డిపార్ట్మెంట్కి, లేబర్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అనేది మా డిపార్ట్మెంట్ ద్వారా కలిగించడం జరుగుతుంది. అదే కాకుండా ఒకవేళ పేరెంట్ కనుక అవేర్ లేకుండా ఉండైతే వాళ్ళకి అవేర్ కల్పించి వాళ్ళకు పిల్లలను స్కూల్లో చేర్పించడం, మనకి ఏంటంటే గవర్నమెంట్ చాలా సదుపాయాలు కల్పించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఒకవేళ పిల్లలు కనుక అనాథ పిల్లలు అయినట్లయితే ఎవరైనా గార్డియన్ కానీ పేరెంట్ కానీ లేకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము హోమ్లలో పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు అందరూ ప్రజానికం తెలుసుకొని ఉన్నట్లయితే పిల్లలను ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నటువంటి వ్యవస్థలో మనం చూస్తున్నాము. పిల్లలందరూ కూడా చదివించి రేపటి పౌరులుగా, ఎందుకంటే దాదాపు 40% భారతదేశంలో పిల్లలే ఉన్నారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి మనము బాధ్యత తీసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తును అందరు సహకారం, డిపార్ట్మెంట్లే కాదు, ఎన్జిఓస్ కానీ, భారతదేశంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న, మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని ర్యాలీగా మేము ప్రారంభిస్తున్నాం. ఇదే కాదు, ప్రతిరోజు కూడా అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చేసి అందరి బాధ్యత. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా మా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున, మా స్టాఫ్ తరఫున, ఇక్కడ వచ్చిన అందరి తరఫున అభినందన తెలియజేస్తూ మనం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్లోని 4 చోట్ల సమీకృత మార్కెట్ భవనాలు మంజూరు చేసి నిర్మాణాలను చేపట్టిందని, వాటితో పాటు పద్మనగర్లో బుల్ 7 భవనాన్ని మంజూరు చేసినట్లు గుర్తు చేశారు మేయర్ సునీల్ రావు. ప్రధానంగా మార్కెట్లో శాకాహారం, మాంసాహారంకు వేరువేరుగా స్టాల్స్ నిర్మించామని 2 నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో 16వ డివిజన్ పద్మనగర్లో కొనసాగుతున్న బుల్ 7 భవన నిర్మాణాన్ని స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్తో కలిసి సందర్శించి పనులను పరిశీలించారు మేయర్ సునీల్ రావు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతితో పాటు చేపట్టాల్సిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన. పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గంగుల కమలాకర్ సహకారంతో మార్కెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 138 వెజిటబుల్ స్టాల్స్, 38 నాన్ వెజిటేరియన్ స్టాల్స్ ను చక్కటి ఎత్తులో నిర్మాణం చేశామన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు, మాంసం అమ్ముకునే సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటేశ్వర్లు, ఏఈ చైతన్య, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు. పాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి పద్మనగర్లో డివిజన్ నంబర్ 16లో 14 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రారంభించి దాదాపుగా 1.5 ఇయర్ కావస్తా ఉన్నది. మరి మంచి మెయిన్ రోడ్డుకు బ్రహ్మాండమైన స్థలాన్ని మరి గతంలో ప్రభుత్వం మరి అప్పుడున్న మంత్రి గంగుల కమలాకర్ గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మరి మున్సిపల్ కార్పొరేషన్ కి ల్యాండ్ వచ్చిన తర్వాత నగర ప్రజలకు బ్రహ్మాండమైన ఒక మార్కెట్ మెయిన్ రోడ్ అందించాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. మరి ఆ జరుగుతున్న పనులను పరిశీలించడానికి ఈ రోజు నేను, నాతో పాటు స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ గారు, మున్సిపల్ అధికారులు డి వెంకటేశ్వర గారు, పిఎంసి సందీప్ గారు, మరి ఇతర అధికారులందరూ కూడా రావడం. మరి దాదాపుగా పనులు 90% వరకు కూడా పూర్తిగా వచ్చినాయి. దీనిలో 138 వెజిటబుల్ స్టాల్స్, 138 వెజిటబుల్ స్టాల్స్ అన్ని రకాల కూరగాయలు పెట్టుకొని మంచి హైట్ మీద, మంచి ప్లాట్ఫామ్ మీద నీట్గా ఉండే విధంగా అమ్ముకునే విధంగా మరి అవకాశం కల్పించడం జరుగుతూ ఉన్నది కూరగాయలు అమ్ముకోవడానికి. అట్లే 33 నాన్ వెజిటేరియన్ స్టాల్స్, దాని సపరేట్ బ్లాక్. ఈ వెజిటబుల్ బ్లాక్ కు సంబంధం లేకుండా మధ్యలో ప్యాసేజ్ ఇచ్చేసి మధ్యలో దాని తర్వాత ఇంకో అదన బ్లాక్ తీసుకొని దానిలో 33 స్టాల్స్ వెజిటబుల్ నాన్ వెజిటేరియన్ సంబంధించి మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు అమ్ముకోవడానికి బ్రహ్మాండమైన స్టాల్స్, మంచి వాటర్ ఫెసిలిటీ, చేపలు కడగడానికి కూడా మంచి ఫెసిలిటీ, మరి మంచి డ్రైనేజీ వ్యవస్థ, మంచి ప్లాట్ఫామ్స్, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొనుగోలుదారులు చాలా సంతోషంగా వచ్చి మంచి వాతావరణంలో. కరీంనగర్ మానేరు విద్యా సంస్థలు పునః ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలను అందంగా అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. నగరంలోని శ్రీనగర్ కాలనీలోని హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ పాఠశాలలో వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ పేరిట సెల్ఫీ బోర్డులను ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డిలు చిన్నారులకు గులాబీ పూలు, పెన్సిళ్లను అందించి స్వాగతం పలికారు. పిల్లలకు ప్లేవే మెథడ్తో పాటు ఈ సంవత్సరం ఫారెస్ట్ బేస్డ్ థీమ్ మెథడ్తో విద్యా బోధన అందించనున్నట్లు తెలిపారు చైర్మన్ అనంతరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంస్థల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల్ని ఒక తల్లిదండ్రులాగా ఆప్యాయంగా దగ్గర తీసుకొని హాక్ చేసుకొని ఆప్యాయంగా మనం కనుక చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రుని మర్చిపోయేటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు ఆడుకోవడానికి అన్ని విధాల వాళ్ళు నచ్చిన రీతిలో, ముఖ్యంగా చిన్నపిల్లలు బాల్స్తో ఆడుకోవడము, ఇసుకలో ఆడుకోవడము, నీటిలో ఆడుకోవడము, ప్లే ఎక్విప్మెంట్స్తో ఆడుకోవడము వాళ్ళకు బాగా ఇష్టపడతారు. ఇదే కాకుండా ఇక్కడ మేము కరీంనగర్లో వినూతనంగా కొత్త పద్ధతిలో ఈ రైట్ ఫ్రమ్ నర్సరీ నుండి ఈ డిజిటల్ ప్లేవే మెథడ్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాము. ఇందులో భాగంగా ఒకటి ఏదైతే మ్యాజిక్ మ్యాట్ అని, టాకింగ్ ట్రీ అని, తర్వాత బాల్స్ వాల్ అని, తర్వాత డిఫరెంట్ థీమ్స్ కలిగినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా అరేంజ్ చేశాము. తర్వాత క్లాస్ రూమ్లు కూడా చాలా విభిన్నంగా, ప్రతి క్లాస్ కూడా స్మార్ట్ క్లాస్తో వాళ్ళకి ఏదైతుందో ఐప్యాడ్స్తో వాళ్ళకి ఏదైతే ఒక యాప్ ఇస్తూ చిన్నపిల్లలకు యాప్ ద్వారా నేర్పడమే కాకుండా ఈవెన్ హైబ్రిడ్ మెథడ్ రాయడం కూడా. గతంలో మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే స్కూల్లో క్లాస్ వర్క్ చేయించడము, ఇంటికి హోంవర్క్ పంపడం అనేది అనవాయితీగా మనం చెప్తా ఉన్నాము. దాంతోపాటుగా ఈ డిజిటల్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే మనం హైబ్రిడ్ మెథడ్ అంటాము. ఈ హైబ్రిడ్ మెథడ్ ఏదైతుందో పినాకిల్ వాళ్ళు పబ్లిషర్స్ చాలా డెవలప్ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు గౌడ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు.
ఎన్టీపీసీ యాష్ ట్రాన్స్పోర్టులో కుంభకోణం జరిగిందని మంత్రి పొన్నం వారి కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేను ప్రజల్లో తిరుగుబోనివ్వమని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ కోటగిరి భూమాగౌడ్, మాజీ కార్పొరేటర్ మాచెర్ల ప్రసాద్ గౌడ్, పంజాల వెంకటేశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బత్తిని చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరుల సమావేశంలో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గౌడ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్నపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారిపై అనవసరంగా అబద్ధాలు చెప్పుతూ పబ్బం గడుపుకోవడానికి హుజురాబాద్ శాసనసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రామగుండం విద్యుత్ ఎన్టీపీసీ కేంద్రం నుండి ప్లాయాస్ ఏదైతే బయటకు వెళ్తుందో అట్టి ప్లాయాస్ బూడిద కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కౌశిక్ రెడ్డి గారు ఎక్కడ దొరికితే అక్కడ నోరు బారేసుకోవడం అనేది ఆయన మరీ ఎమ్మెల్యే స్థాయి నుంచి మరీ చిన్న స్థాయికి దిగజారి తన నోరు బారేసుకుంటూ కచరా అనే పదానికి అర్థాన్ని తెచ్చుకునే విధంగా వ్యవహరిస్తున్నాడు. దయచేసి ఆయనకు అంత మంచిది కాదు. స్థాయి పెరిగిన కొద్దీ నోరు అదుపులో ఉండాలి. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. అంతేగాని ఆయనకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి గురించి మాట్లాడే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ 500 రూపాయలు 1000 రూపాయలు మొత్తం ఏరియాని ఖరాబ్ చేసి ఏదో ఇక కనుదప్పిలొట్టపోయినట్టు నువ్వు ఏదో స్థాయిలో ఏదో రూపకంగా గెలిస్తే అది ఇతరుల అనైక్యత నీకు ప్లస్ అయినప్పుడు నీ స్థాయిని మరిచి ఈ వేదికపై నుంచి ఈ ప్రెస్ మీట్లో దాన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఆయనకు ఇంకొకసారి ఇలాంటివి పొరపాట్లు చేయొద్దని ఇక్కడి నుండి హెచ్చరిస్తూ ఆయన ఏదైనా ఆయనకుంటే ఆధారాలు సహా మాట్లాడాలి తప్ప ఇట్లా రోజుకు 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు అని మాట్లాడడం ఎంతవరకు సబబో ఆయనకే వదిలిపెడుతున్నాం. ఇంకొకసారి అలా మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఏ విధంగా గెలిచినవో ఏమని చెప్పినవో నీ భార్య బిడ్డల గురించి కూడా అందరికీ తెలుసు. నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడి నువ్వు ఈ స్థాయికి వచ్చినావు. నీ పైన ఇలా హైకోర్టు కూడా నోటీసులు ఇష్యూ చేసింది. ఇవాళ రేపు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులను నువ్వు ఎందుకు కల్పించుకుంటున్నావు? నువ్వు ఒక ఎమ్మెల్యే లెవెల్ ఉన్నవి, ఒక డిగ్నిఫైడ్గా నువ్వు మంచిగా దాని గురించి ఏదైనా ఉంటే సామరస్యంతో ఉండాలి తప్ప. విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు తోవిటి సదానందచారి కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేటాయించిన 8,000 కోట్లలో 200 కోట్ల నిధులు విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలకు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన తమ సంక్షేమానికి తోడ్పాటు అందిస్తే రానున్న కాలంలోనూ మద్దతు ఉంటుందని తెలిపారు. ఏదైతే మా యొక్క సమస్యలు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆ యొక్క ప్రభుత్వము మమ్మల్ని విశ్వబ్రాహ్మణులందరినీ కూడా సహకార కార్పొరేషన్ను, సహకార సంఘాలను, సొసైటీలను అందరినీ కూడా మోసం చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఎన్నో మార్లు కూడా మేము విజ్ఞాపన పత్రాలు కానీ ప్రెస్ మీట్లు కానీ ఎన్నో విధాలుగా మేము దృష్టి తీసుకుపోయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వం. కానీ ఈనాటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతుందో మాకు గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర ఉన్నాడో అప్పుడే మాకు విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్పొరేషన్ను ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నిర్వహణ చేసింది బడ్జెట్ ఇవ్వకుండా. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరియు మా యొక్క కరీంనగర్ జిల్లా వాసి గౌరవనీయులు బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మా యొక్క కరీంనగర్ జిల్లావాసి ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరిగే బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు డీసీసీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్. కరీంనగర్ కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కబరస్థాన్, ఈద్గాల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలని, ముస్లింలపై దాడులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
తమ అభ్యర్థులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాలని డిఆర్ఓ హామీ ఇచ్చారన్నారు. 17, 18, 19 3 రోజుల బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బక్రీద్ సందర్భంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీలు 15 మండలాలకు సంబంధించిన శానిటేషన్, నీటి సౌకర్యం మరియు కరెంటు సౌకర్యం గురించి, ఖబ్రాస్థాన్, ఈద్గా, మసీద్ల పరిశుభ్రత క్లీన్ గురించి కలవడం జరిగింది. మరియు పశువుల కోత గురించి సపరేట్గా ట్రాన్స్పోర్ట్, వాళ్ళ కలేబేరాలో తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ గురించి కూడా కలిసి చెప్పడం జరిగింది. మరియు ఈ పండుగ ఏ పండుగ అయినా సహా ముఖ్యంగా బక్రీద్ పండుగ సందర్భంగా కొన్ని దుష్టశక్తులు ఆటంకం కలిగించి భయప్రాంతాలకు గురి చేయకుండా కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. భరోసా సంస్థ అధ్యక్షురాలు అక్కినపల్లి శివజ్యోతి నాగరాజు జన్మదిన వేడుకలు కరీంనగర్ అశోక్ నగర్ శక్తి సదన్లో జరిగాయి. కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం చీరలు, శానిటరీ ప్యాడ్స్ అందజేశారు. నిరుపేద మహిళలకు భరోసా సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అధ్యక్షురాలు శివజ్యోతి. ఈ కార్యక్రమంలో లక్ష్మీప్రియ, విజయప్రసాద్, స్వప్న, రాజమల్ల భద్రయ్య, తాటిపల్లి సతీష్ బాబు, వేణుగోపాల్, కనకంటి కనకయ్య, అనూప్, స్వప్న పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరాలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. నాందేడ్ జిల్లా డెగ్లూర్ తాలూకా కేంద్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సత్యనారాయణ, సూర్యకాంత్ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది చెత్తను ఏరివేసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణ, హరితహారం తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఎండోమెంట్ చేయలేని పనిని మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛంద సంస్థ చేయడంతో నిర్వాహకులను పలువురు అభినందించారు. మా టీం పేరు దెగ్లూర్ షహర్ స్వచ్ఛతేజ సాగర్. మేము దెగ్లూర్ అని ఒక తాలూకా నుంచి వచ్చినాం. ఒక 15 డేస్ బ్యాక్ మా నాన్న ఫంక్షన్ కోసం అని బాసర్కి వచ్చారు. ఇక్కడ వచ్చినంత గోదావరి అంతా చూసి కొంచెం నాన్నకు బాధ అనిపించింది. ఎందుకంటే అందరు భక్తులు వస్తారు, కానీ ఇది ఏంటి, ఇది పరిస్థితి ఏంటి చెత్త చూసి మా నాన్న కూడా అనిపించింది, ఊర్లో ఎందుకు, ఇక్కడ కూడా చేయొచ్చు కదా, దేశం అంతా మన ఊరే అని ఇక్కడ వచ్చి క్లీన్ చేస్తున్నాం. ఈరోజు మాది ఒకటే రిక్వెస్ట్, అందరూ మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో క్లీనింగ్గా ఉంచాలి. మనం కూడా క్లీన్గా ఉంటే ఈ భారతం అంతా క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే నేచర్ సేవ్ ఉంటేనే మనం ఉండగలం కదా. మా కోసం మేము చేస్తున్న పని ఇది ఎవరి సహాయతంతో మేము చేయటం లేదు. ఇది మాకు అనిపించింది మేము చేయాలి ఏదైనా మా దేశం కోసం అని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీని లెక్కించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, దేవాదాయ శాఖ ఈవో విజయ రమణారావు సమక్షంలో 77 రోజుల హుండీని లెక్కించారు. 1,85,828 రూపాయల నగదు, 120 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 250 గ్రాముల వెండి, 56 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సమితి సభ్యులు పాల్గొన్నారు. విద్యాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులపై మండిపడ్డారు ఆయన. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఎందుకు ప్లే చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ సూచనతో తెలంగాణ గీతాన్ని ప్లే చేయగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు గౌరవ వందనం చేశారు.
బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.